వీడియోస్ చేస్తేనే ఎప్పటికప్పుడు ఫోటోలు పెట్టాలి, ఎలా చేస్తున్నారు ఏంటి అనేది, ఏ రోజు ఆ రోజు. కిందన ఎక్కడ పెట్టద్దు, పళ్ళులో పెట్టుకోండి. మీరు తెచ్చింది ఏదమ్మా, ప్లేట్ ట్రే ఇందాక గీరేది, ఇంకెవరైనా తెచ్చారా? తెస్తే అవి కూడా కడుక్కురండి, కడుక్కొని రండి. ఒకటి ఇవ్వమ్మా, మెత్తగా ఉన్నది, మెత్తగా ఉందా చేద్దాం. చెయ్యికి పట్టుకోవడానికి వీలుగా ఉండేది చిన్నది. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పటి వరకు తడి తగిలిందా? ఇది కడిగిన తర్వాత ఇలా చేసాం అంతే. తడి తగలకుండా ఉంటే ఏదైనా త్వరగా ఎక్కువ కాలం నిల్వ ఉంటది అనమాట. అందుకని ఇప్పుడు తడి తగిలింది. లేదు లేదు, తీసేయండి, ఏం కాదు, తీసేయండి. అది పైన పొరలు తీసేయండి త్వరగా. ఇదేమైనా ఉపయోగపడద్దేమో చూద్దామా? అమ్మ తీసేసింది ఒక టెంకి అందులో చూడు, ఇలా చూడు, మెత్తగా ఇలా 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 పిసికావా? చూడండి, దీన్ని మనం ఎంత పిసిగితే అంత గుజ్జు అవుతుంది అన్నమాట. కాబట్టి తర్వాత మనము ఇలాగా మెత్తగా చేసుకోవాలి దాన్ని. ట్రై చేసి చూద్దాం, దీనికి వస్తుందేమో. వస్తుంది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? కొంచెం నేను లోపల గీరుతున్నాను, సేమ్ అదేలాగా ఇది అంతే వస్తుంది. కాకపోతే మీకు ఇంకా ఇందులో సులువు ఏంటంటే మీరు వడకట్టమన్నాను కదా, వడకట్టడం కూడా ఈజీ అయిపోతుంది. ఇంకా పీస్ అనేది ఎక్కడా కూడా చేరదు మీకు. చూసారా, ఏమన్నా పీస్ ఉందా ఎక్కడన్నా? పీస్ అనేది ఎక్కడ ఉండదు, ఇంకా ఓన్లీ గుజ్జు మాత్రమే దొరుకుతుంది మీకు. ఒకవేళ ఇది ఉపయోగించి నేను ఇటు చేశాను మీకు, మీరు ఇలా కూడా చేయొచ్చు. తాగే నీళ్ళేనా? తాగే నీళ్ళు ఉపయోగించండి, వీలైనంత వరకు మినరల్ వాటర్ ఉపయోగిస్తే మంచిది. కొంచెం పోయాలి కొద్దిగా, అంతే కదా. మీరు ట్రై చేసి తీసుకునేది తడి అంతే కదా, ఇంకా ఎక్కువ నీళ్ళు వేయొద్దు. వస్తుంది కదా, తెల్లగా కూడా అవుతుంది చూసుకోండి. ఇది సపోర్ట్ గా కూడా పట్టుకోవడానికి కూడా ఉంటది. ఇదైతే చేతులకి కాళ్ళకి కొట్టుకుపోయేది ఏమి ఉండదు. అది ఉపయోగించవచ్చు. అది తీసిన తర్వాత ఏం చేయాలి, ఖచ్చితంగా దీంట్లో వేసి వడకట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఎక్కడా కూడా పీస్ రాదు. పీస్ అనేది ఎక్కడ రాదు. చూసుకోండి, మీరు గుజ్జు చూస్తే తెలిసిపోద్ది తేడా, దానికి దీనికి తేడా తెలుస్తుంది. కొంచెం కొద్దిగా వాటర్ వేసుకోండి. స్పీడ్ గా చేస్తే కొంచెం వాటర్ కొద్దిగా తగిలిస్తా ఉంటే స్పీడ్ గా గుజ్జు వస్తూ ఉంటుంది. వాటర్ కొంచెం
కొంచెం తగిలిస్తా ఉంటే స్పీడ్ గా గుజ్జు కూడా వస్తుంది, చిక్కగా కాకుండా కొంచెం పల్చగా కూడా వస్తుంది, పర్వాలేదు. అందుకే ఉడికిస్తున్నాం మనం, అందుకే ఏం చేస్తాం, ఉడికిస్తాం. మనం వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో అదంతా పోయేదాకా ఉడికించుకోవాలి. మరి అలా తీసేయచ్చు, పోనీ అలా తీసేసి దీంతో వడకట్టినా పర్లేదు, నీళ్లు కలకపోతే ఇంకా మంచిది కదా. మీరు పొయ్యి మీదే పెట్టక్కర్లేదు, పొయ్యి మీద పెట్టారు అది తడిపితే కొంచెం స్పీడ్ గా వస్తుంది, వాటర్ డ్రై అయిపోయేలా కూడా చేసుకోవచ్చు. ట్రే తీసుకోండి అమ్మా, ఇంకో ట్రే కానీ ఏదైనా తీసుకోండి. దేనికి ఈజీ అయితే అదే స్పీడ్గా చేయండి, ఏదైనా అంతే టైం పడుతుంది మీకు. లోపలికి పెట్టుకోరా, లోపల పెట్టుకో, లోపల పెట్టు, లోపల పెట్టి ఇలా తిప్పొచ్చు, ఇలా గుండ్రంగా తిప్పు దాని చుట్టూ, అంతే. వాళ్ళు చేసేలోపు ఇంకొకటి మనం ఇక్కడ కొంచెం దీన్ని కూడా ఇలా అన్ని మెత్తగా చేసి కూడా వాళ్ళకి అందిస్తే ఇంకా మంచిది. తీసేవి ఇంకా ఉంటే ఇవ్వండి, ఇంకొంచెం స్పీడ్గా అవుతుంది. ఎలా ఇందులో వస్తుంది, అలా చేస్తే పీస్ పీస్ కింద ఉంటుంది, గుజ్జు రాదుగా. చెరుకు రసం పిండేది ఉంటే వస్తుంది. చేయండి అమ్మ, అలాగా మెత్తగా చేసిస్తే వాళ్ళకి త్వరగా చేస్తారు. అమ్మా ఇంకా ఇంకా జాలీలు ఉన్నాయి కదా, కడిగేసి ఇచ్చేయండి, చేసేస్తారు స్పీడ్గా, కొద్దిగా త్వరగా తీస్తారు.